ఆగస్టు 15వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పిస్తుంది. అయితే దీంట్లో ఆటో వాళ్ళల్లో కూడా ఆందోళన మొదలైంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆటో ఉన్నారు. ఏంటి ఎటువంటి ఇప్పుడు మహిళలకు ఆల్రెడీ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు అంటున్నారు. అంటే మీకు ఇట్లా దానివల్ల ప్రజలకి మేము ఫ్రీ బస్సుకి వ్యతిరేకం కాదు, కానీ పెట్టాలి. కానీ ఆటో వాళ్ళకి ప్రత్యామ్నాయం చూడాలి కదా. దాని గురించి మొన్న చంద్రబాబు నాయుడు గారు మీకు 15,000 రూపాయలు వేస్తామన్నమాట అన్నారు. ఈ మధ్యకాలంలో నిన్నగాక మొన్న మినిస్టర్ గారు కొల్లి రవీంద్ర గారు 10,000 వేస్తామని అన్నారు. అంటే మీకే గ్యారంటీ లేదు ఏదనేది. మరి మాలాంటి వాళ్ళ బతుకులు ఏమైపోవడం రోడ్డు మీద. కానీ ఈ బస్సు అనేది ఏంటంటే మేము దానికి వ్యతిరేకం కాదు, కానీ ప్రత్యామ్నాయం ఇక్కడ విజయవాడే కాదు స్టేట్ వేడికే కూడా ఆటో కార్మికుడికి అన్యాయం అయితే జరగకూడదు. కానీ అలా జరిగిన పక్షాన మొత్తం అన్ని యూనియన్లు కూడా అన్ని ఆటో డ్రైవర్లు కూడా మొత్తం స్టేట్ వేడిగా కూడా చాలా ఆందోళనకరం జరిగింది. దీనివల్ల డ్రైవర్లు కూడా ఎంతమంది తెలంగాణలో పక్క రాష్ట్రంలో చూస్తే ఆ మధ్యకాలంలో దాదాపు ఒక 20-25 మంది చనిపోయారు ఈ ఫ్రీ బస్సు వల్ల. దీనికి మేమేమంటామంటే మీరు పథకాలన్నీ ప్రకటించేది మీరే. ఈరోజు మరి దాని మీద మొత్తం మహిళలకే అన్నారు. ఓకే, మాకేం అభ్యంతరం లేదు, కానీ అది ఎంతవరకు అది కూడా క్యాచ్ ఇవ్వాల. ఇప్పుడు 15,000 అంది, ఈరోజు మళ్ళీ మినిస్టర్ గారు మాట మార్చారు. ఇది ఎంతవరకు? అందులో బ్యాడ్జీ ఉన్న వాళ్ళకి మాత్రమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ప్రజల కోసం ప్రజల పక్షాన మేము ఉంటామని మీరు వాగ్దానం చేసి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఈ ప్రకారంగా మీరు ఆటో తోలే ప్రతి డ్రైవర్కి కూడా మీరు వేస్తామన్న 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకోవాలి. లోకేష్ బాబు గారితో కూడా మేము కలిస్తే అప్పుడు ఏమన్నారు, బెంగళూరులో తిరుగుతున్నాయి బస్సులు, ఫ్రీ బస్సులు తిరుగుతున్నాయి. దీని మీద మనం ఒక కూర్చుందాం, మొత్తం అన్ని మీ ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా పిలిచి మాట్లాడతాం. పెద్ద ఆయనతో మాట్లాడి మీకు ఒక యాప్, గవర్నమెంట్ యాప్, మీకు ఎటువంటి మధ్యలో ఇప్పుడు ఓలా ర్యాపిడో ఇవన్నీ కూడా కమిషన్ ధరలు ఎవడ బాగుపడుతున్నాడు, కష్టం మాదేంటి, శ్రమ దోపిడీ ఎవరిదేంటి. ఈరోజు పబ్లిక్ క్యారియర్ అనేది లేకుండా 2 వీలర్ మీద కూడా ఆడవాళ్ళని కూడా ఎక్కించుకుని వెళ్ళిపోతుంటే ఏం చేస్తుందండి ప్రభుత్వం? ఇది మేము నష్టపోవా? మాకు బతికేది జీవనాధారం, ఆటో డ్రైవర్ బతికేది జీవనాధారం. దీని మీద ఈ పేర్ ఫోర్స్ ఫైనాన్స్ కూడా కట్టాలా. ఫైనాన్స్ కూడా ఒక్కొక్క బండికి 10,000 పైన కానీ 10,000 లోపు కిస్తీ లేదు. కానీ ఇదంతా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు సరైన డిసిషన్ తీసుకోవాలా. ఆ తీసుకున్న పక్షంలో అందరూ కూడా సావుకైనా సిద్ధంగా ఇప్పుడు డ్రైవర్లు అయితే ఎదురు చూస్తున్నారు. రేపు మే 15వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ చేస్తాం. ఆ రోజే మీకు ఆటో డ్రైవర్లందరికీ కూడా ప్రత్యామ్నాయం చేస్తానని చెప్పి ఆయన మాట్లాడాడు. మీడియా ముందు మాట్లాడడం మేము కూడా చూసాం. కానీ ఈరోజు కొల్లి రవీంద్ర గారు మరి ఆయన చెప్పాడా లేకపోతే ఈయన సొంత నిర్ణయం చేసిందనేది మనకు తెలియదు. కానీ ఇది మాత్రం ఇప్పటికైనా సరే మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఆటో డ్రైవర్కి అనేది 15,000 అనేది ఇంకా చాలదు. అది సంవత్సరానికి మీరు ఇచ్చే డబ్బులు మాకు చాలవు. మాకు ఈ బస్సులే కానీ మీరు వదిలితే చాలవు. మీరు మ్యాక్సిమం కనీసం డ్రైవర్కి ఆ కుటుంబానికి బతకాలనుకుంటే మీరు అమ్మఒడి ఎలా పెట్టారు, ఇప్పుడు తల్లి జీవనాన్ని ఎలా పెట్టారో, ఒక పిల్లడున్నా నలుగురున్నా చాలా సంతోషంగా చెప్పుకుంటున్నారు కదా. ఆ సంతోషంగా మేము కూడా చెప్పుకోవాలనుకుంటే మీరు కనీసం 25,000 అయినా సరే కుటుంబానికి వెయ్యాలని కోరుకుంటున్నాం. ఇది ప్రస్తుతం మీ పరిస్థితి ఏ విధంగా ఉంది చెప్పండి. ఎంత ఆటోలో తిరుగుతున్నారు, రోజుకి ఎంత వస్తుంది? ఒకవేళ మహిళలకు ఫ్రీ బస్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు అంటే దాని తర్వాత ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం విజయవాడలో ఆటోలు చాలా ఎక్కువగా తిరుగుతున్నాయండి. జనాలు మించిన ఆటోలు తిరుగుతున్నాయి, ప్రయాణికులు తక్కువ. రెండోది ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్సులో పెడితే చాలామంది చదువు లేక దీని మీద జీవనోదయం చేస్తున్నారు. ఇప్పుడు బస్సులు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి అనేది మీకు వేస్తామని అంటున్నారు, కానీ ఎంత వేస్తారో ఏంటి అనేది నికరం లేదు. ఇప్పుడు అలాగే అందరికీ ఇస్తా ఉన్నారు వరదల బాధ్యులకి, ఎవరికి ఆటో డ్రైవర్లకి అందలా. అట్టడుగు ప్రజలకి మీ పదవుల కోసం, మీ ఓట్ల కోసం, మీకోసం అట్టడుగు ప్రజల్ని ఈ రకంగా పథకాలు ప్రకటించి ఏ ఒక్క పథకం కూడా ఎవరికి సక్రంగా రావట్లా. గ్యాస్ అన్నారు, ఎవరికి సక్రంగా రావట్లా. ఉచిత గ్యాస్ అన్నారు, సక్రంగా రాలే. ఇవాళ ఉచిత బస్సు కోసం హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు కానివ్వండి, లేకపోతే ఇంకో ఆటో డ్రైవర్లు కానివ్వండి కొట్టుకోవడం, జిట్లు పీక్కోవడం అనేది జరుగుతుంది. అట్లా కాకుండా ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఆటో డ్రైవర్ల పరిస్థితి విపరీతంగా కేసులు మాత్రం బాగా రాస్తున్నారు, గ్యాస్ మాత్రం విపరీతంగా పెంచేశారు. ఇప్పుడు ఫ్రీ బస్సులతో ఆటోల పరిస్థితి ఏంటనేది ఒక నిర్ధారణ అనేది బయటకు రాలేదు. అందుకని విజయవాడ ఆటో డ్రైవర్లు అందరూ కూడా మీరు ఆలోచించి బస్సులు వదలాలా, వదిలితే ఏం చేయాలి? వదిలితే మీ పదవుల కోసం వదులుతున్నారు, మీ ఈ వాగ్దానం కోసం వదులుతున్నారు. కానీ కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న డ్రైవర్ల పరిస్థితి అంతా ఏంటి? అసలు
5 రూపాయలకి 10 రూపాయలకి ఆటోలు. ఒక ఆటో వచ్చి ₹1,00,000 కాదు, ₹1,00,000 ఫైనల్ తీసుకుంటారు. ₹1,00,000 వడ్డీ వేస్తున్నాడు కట్టకుంటే. ఈ రోజున రిక్షా వాడు రాను కూడా ఈరోజు ఆటో వాడు ₹10 సర్వీసింగ్ చేస్తున్నారు. ఏదైనా షర్ట్ వేసుకోకపోతే కేసు రాస్తున్నారు. 1,300, ₹1,000 నో పార్కింగ్ చోట ఎవరైనా దిగితే 1,500 దాకా పార్కింగ్ చేస్తున్నారు. మరి ఈ రకంగా ఎక్కడికి ఆటో డ్రైవర్కి పార్కింగ్ అనేది విజయవాడలో పలానా సాటు పెట్టుకున్నా అని చెప్పి ఎక్కడన్నా ఉందా? ఒక బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ తప్ప. మీరేం కోరుకుంటున్నారు? మీరు బస్సులు 15 తారీఖు బస్సులు అంటున్నారు, కరెంటు బిల్లు పెంచారు. ఆటో రంగం, ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు విజయవాడ నగరంలో కనుక్కోవాలా? ఆటో డ్రైవర్లకి ఎంత వేస్తారు, ఆటో ఓనర్లకి ఎంత వేస్తారు? ఏంటి ఆటో కేసులు రాయనని విజయవాడ నగరంలో ఢిల్లీ సెంటర్లో మీటింగ్ పెట్టావు. మీటింగ్ పెట్టి ఆటో జోలికి వెళ్ళొద్దని చెప్పని నువ్వే కూటమి చెప్తే ఇవాళ నగరంలో కేసులు రాస్తున్నారు. ఆటో ఓడు బతకాలంటే ఇవాళ సంబంధం కిరాయిలు లేకపోవడంలో వస్తువులు దాఖలు పెట్టి ఇళ్లలో బతికే పరిస్థితి ఇలా వచ్చింది ఆటో డ్రైవర్లు. కనుక నీ వైఖరి నువ్వు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి మార్చుకుంటే మళ్ళీ ప్రభుత్వం నీ రాగాలు. లేకపోతే ఈసారి నీకు కూడా ఆటో రంగానికి ఓట్లు వేయడానికి కష్టము, ఓట్లు వేయరు. అది ఒకసారి ఆలోచించుకొని ఇది ఫ్రీ బస్సు ఉంచాలా లేదా, ఆటో డ్రైవర్లకి ఎంత వేయాలి, ఆటో డ్రైవర్ ఓనర్లకి ఎంత వేయాలి, ఇది ఆలోచన చేసుకోండి. నీ కూటమి ప్రభుత్వాన్ని మాట నుంచో పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి కోరుతున్నాం. మీరేం కోరుకుంటున్నారు చెప్పు? ఆగస్టు 15 నాడు ఫ్రీ బస్సులు వదులుతారని మన ప్రజలందరూ అనుకుంటున్నారు. ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే అని చెప్పారు. దాని గురించి ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడతారని చాలామంది కోరికలు ఉన్నాయి. ఒక విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడతారు. దాని గురించి ప్రభుత్వం ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారని మరీ కోరుచుంటూ సెలవు తీసుకోండి. అదే ప్రస్తుత పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. రోజు ఎవరు ఎక్కుతారో తెలియదు, ఎవరు దిగుతారో తెలియదు. డబ్బులు మాత్రమే అంతంత మాత్రంగా వస్తున్న తరుణంలో ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తామంటున్నారు. ఇంకా మా పరిస్థితి మరింత దిగజారిపోతుంది, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, మాకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారు, ఏ విధమైనటువంటి ఇస్తారు అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే 15,000 అంటున్నారు, 10,000 అంటున్నారు, సరైన క్లారిటీ రావట్లేదు. ప్రస్తుతం ఆ క్లారిటీ ఇచ్చి ఏదైతే ఆటో డ్రైవర్లు రోడ్డును పడకుండా చూడాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లీడర్ పర్సన్ సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.